ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీకి ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కాబోతున్నారు. మోదీ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం జరుగుతోంది. త్వరలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీకి ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కాబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. అయితే రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ఈ భేటీకి ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరు కానున్నారు. అదేవిధంగా చూసుకుంటే మోదీ ప్రభుత్వానికి 2 ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం జరుగుతున్నట్టుగా మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. అయితే త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క సమావేశ భేటీలో అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొనడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యంగా వాళ్ళిద్దరూ కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతానికి సంబంధించిన నిధులు, వీటికి సంబంధించిన అంశంపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించిన అంశంపై అయితే కేంద్రంతో చర్చించి స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశాలపై పూర్తిగా వివరించి అక్కడ క్షతగాత్రులకు కానీ, అదేవిధంగా ఎవరైతే మరణించారో వారికి సంబంధించిన అంశం ఏదైతే ఎక్స్గ్రేషియాకి సంబంధించి కూడా ముఖ్యంగా మాట్లాడి ఇంకా వాళ్ళకి ఎక్స్గ్రేషియా పెంచే విధంగా వీళ్ళు మాట్లాడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర రాజధాని ప్రాంతమైన ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తరుణం ఉంది. ఈ తరుణంలో ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి అమరావతికి శంకుస్థాపన చేసిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించిన అంశం కూడా మరొకసారి వారికి అక్కడ గుర్తు చేసి దీనికి సంబంధించిన అంశం ఈ సమావేశం మొత్తం 2 ముఖ్యమంత్రులు వారి యొక్క సమస్యలు, వారి ప్రాంతాలకు సంబంధించిన ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానమంత్రి దృష్టిలో తీసుకొచ్చే అంశం ఉండడంతో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశాలు కూడా తీసుకొచ్చి వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.